షలోమ్ యెషువ షలోమ్ అలైకుం. యేసుక్రీస్తు సమాధానము నా ప్రియ వీక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ మేల్కొల్పు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. ఇంకా కొన్ని దినాల్లో క్రిస్మస్ పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఐ విష్ యూ ద సీజన్స్ గ్రీటింగ్స్. యేసుక్రీస్తు సమాధానాన్ని మరొకసారి ప్రకటిస్తూ ఈ వాక్యంలోనికి మరి వెళ్దాం. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంతమాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, నీవు రాజుగా పుట్టావు నాయన. నీ పుట్టుకను మేము ధ్యానిస్తుండగా ఏ విధంగా నిన్ను ఆరాధించాలో, ఏ విధంగా నిన్ను పూజించాలో మాకు బోధించండి. నీ దాసుని ప్రభువా, నీ ఆత్మ అభిషేకంతో అభిషేకించి నీ సిలువ చాటున మరుగు చేసి నాయన మీ రక్త ప్రోక్షణతో కప్పి మిమ్మును మీరు మహింపరచుకోమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ద కింగ్ ఈజ్ బోర్న్. రాజు పుట్టాడు, రాజు పుట్టాడు. ఇది మనం ధ్యానిస్తాం. మనం చదివిన ఈ భాగంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత జరిగిన ఈవెంట్ ఇది. యేసుక్రీస్తును రాజుగా ప్రకటించిన మొట్టమొదటి వారు ఎవరు అనంటే తూర్పు దేశపు జ్ఞానులు. వీరికి ఈ రాజును గురించిన వివరాలు ఏవీ తెలియదు. ఈ రాజు పేరు అసలే తెలియదు. ఈ రాజు ఎక్కడ పుట్టాడు అని కూడా వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా ఏది అనంటే, తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రానికి ఆయన నక్షత్రము అని అన్నారు దాన్ని. ఆ తర్వాత ఆ పుట్టిన ఆ శిశువు యూదులకు రాజుగా వారు నిర్ధారించుకున్నారు. అందుకే వారు ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు, మేము ఆయన చూడటానికి వచ్చాము అంటారు. ఈ యొక్క మత్తయి సువార్తలలో ఈ ఎపిసోడ్ను కనుక మనం ఆలోచన చేస్తే మొదటి 12 వచనాలు ఈ యొక్క జ్ఞానులను గురించిన వివరాలు అక్కడ రాస్తున్నాయి. మొదటి వచనంలో ఈ యొక్క జ్ఞానులు ఆ యొక్క సీన్లోనికి వస్తున్నారు. 12వ వచనంలో ఆ సీన్లోని నిష్క్రమిస్తున్నారు. దే ఆర్ జస్ట్ డిసపియర్డ్ ఫ్రమ్ ద సీన్, లీవింగ్ మెనీ క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్ ఈవెన్ టిల్ టుడే. ఈ దినానికి జవాబు ఇవ్వలేని ప్రశ్నలను మిగిల్చి వారు వెళ్ళిపోయారు. వీరెవరు? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతమంది వచ్చారు? వారు చూచిన ఈ నక్షత్రం యొక్క విశేషత ఏంది? ఆ తర్వాత యేసుక్రీస్తును వారు రాజుగా ఎలా నిర్ధారించారు? ఇలాంటి చాలా ప్రశ్నలు వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక చరిత్రను చదువుతూ తిరిగేస్తూ, ఆ తర్వాత బైబిల్ను తిరిగేస్తూ ఎవరికి తోచిన జవాబులు వారు ఈ ప్రశ్నలకు ఇవ్వడం మనం గమనిస్తున్నాం. కానీ అవి సూటి అయిన జవాబులు కావు. వివాదాలకు అతీతమైన సత్యం ఒకటి ఏంటంటే, ఈ జ్ఞానులు, వీరు తూర్పు దేశపు జ్ఞానులు. దీనిలో వివాదం లేదు. ఆ తర్వాత వీరు యూదేతరులు. అంటే ఆ దినాల్లో యూదులు కాని వారందరినీ అన్యజనాంగంగా పరిగణించినట్లు మనం చూస్తాము.
వీరు అన్య జనాంగంలో నుంచి వచ్చిన వారుగా మనం చూస్తాం. తర్వాత ఆకాశంలో వారు ఒక నక్షత్రాన్ని చూశారు. అది వింతైన నక్షత్రం. ఆ నక్షత్రానికి వారు ఏమన్నారంటే ఆయన నక్షత్రము అన్నారు. అది వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ బాలుడైన యేసును వారు ఆల్రెడీ ఏమని నిర్ధారించారంటే ఆయన రాజు, యూదుల రాజుగా నిర్ధారించారు. అందుకే ఆయనను దర్శించి ఆయనకు కానుకలు సమర్పించి ఆయనను పూజించటానికి ఈ యొక్క జ్ఞానులు వచ్చినట్లు మనం బైబిల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఒకవేళ నిజంగా ఇంకా చెప్పాలి అనంటే ఆయన తల్లి గర్భంలో రూపించబడగానే ఆ దినం మొదలుకొని ఒకవేళ మనం గమనిస్తే కన్య గర్భము ధరించినందుకు యోసేపు మరియను విడనాటానికి ప్రయత్నించినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఆ దినం మొదలుకొని తన యొక్క పరిచర్య కాలమంతయు, ఆ తర్వాత తాను చనిపోవడము, మరణించి ఆయన పాతి పెట్టబడము, ఆయన సమాధిలో నుండి పునరుత్థానుడు కావడం, పరలోకానికి ఆరోహణుడు కావడం, ఆ తర్వాత ఆయన తిరిగి వస్తానన్న ఈ యొక్క వివరాలన్నీ ఒకలాంటి వివాదాస్పదంగా మారిపోయాయి. అసలు యేసుక్రీస్తు పేరు ఎత్తగానే అనేక వివాదాలు. ఆ యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒకవేళ మనం బైబిల్లో మనం చదివితే 3వ వచనాన్ని మనం చదువు. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కలవరాన్ని సృష్టించిన క్రీస్తు ఈయన. ఆనాటి నుండి ఈ దినం వరకు కూడా అసలు ఆ పేరు యేసుక్రీస్తు అనగానే ఒకలాంటి వివాదాలు, ప్రతివాదాలు, ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో. అందుకే కాబోలు బైబిల్లో ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు 8 దినముల బాలుడుగా ఆలయంలోనికి తేబడగానే ఆ సిమియోను అనే ఆ యొక్క దాసుడు ప్రవచన రీతిగా యేసుక్రీస్తును గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం లూకా సువార్త 34వ వచనంలో ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఇంగ్లీష్లో బిహోల్డ్ ద చైల్డ్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ ద ఫాల్ అండ్ ద రైజ్ ఆఫ్ మెనీ ఇన్ ఇజ్రాయెల్ అండ్ ఫర్ ఎ సైన్ టు బి అపోజ్డ్, లేక సైన్ టు బి కాంట్రవర్షియల్, వివాదాస్పదమైన గుర్తుగా చేశాడు. అసలు యేసుక్రీస్తు రాగానే కాల పరిమాణంలోనికి రాగానే ఏమి జరిగింది బాబు అంటే కాలము 2గా విభజించాడు. బీసీ, ఏడి, బిఫోర్ క్రైస్ట్, ఆ తర్వాత యానో డొమిని, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. ఒకవేళ మనం చరిత్రను గమనిస్తే ఇస్లాం మతంలో క్యాలెండర్ ఉంది, హిజ్రీ అని అంటారు. హైందవులకు క్యాలెండర్ ఉంది, శాలివాహన శకము అని దాన్ని పేరు పెడతారు. యూదులకు ప్రత్యేకించబడిన క్యాలెండర్ ఉంది. ఇవన్నీ ఉన్న ప్రపంచవ్యాప్తంగా వాడబడే క్యాలెండర్ ఏది బాబు అంటే ఈ బీసీ ఏడి అనే క్యాలెండర్. అది ఒక పెద్ద కాంట్రవర్సీగా ఈ సత్యాన్ని జీర్ణించుకోలేకపోయి క్రమేణా ఏం చేశారంటే యేసుక్రీస్తు అనే పేరే ఉండకుండా చేయాలని చెప్పి దాన్ని కామన్ ఎరా అన్నారు. బీసీఈ, బిఫోర్ కామన్ ఎరా, కామన్ ఎరా. వారు ఎంతగా ప్రయత్నం చేసినా సత్యాన్ని వారు కాదనలేరు. ఈ కామన్ ఎరా ఎక్కడ ప్రారంభమైంది, వేర్ ఇట్ స్టార్టెడ్, వై యు సే బిఫోర్ కామన్ ఎరా, ఇవన్నీ ఆలోచించినప్పుడు క్రీస్తు హీ ఈజ్ ద సెంట్రల్ ఫోకల్ పాయింట్ ఆఫ్ హిస్టరీ. ఫ్లానరీ ఓ క్యానో అనే ఒక వ్యక్తి ఈ విధంగా అంటాడు సత్యాన్ని గురించి మాట్లాడుతూ, ట్రూత్ డస్ నాట్ చేంజ్ అకార్డింగ్ టు అవర్ ఎబిలిటీ టు స్టమక్ ఇట్. అంటే మానవుడు జీర్ణించుకోగలిగిన ఆ యొక్క శక్తి మీద సత్యం అనేది మారుతుంది అని మనం చెప్పటానికి వీల్లేదు. సత్యము సత్యమే, నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా సత్యము సత్యమే, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యమే. యేసుక్రీస్తు
చరిత్రను మార్చిన దేవుడైన కాంట్రవర్షియల్ క్యారెక్టర్. ఇక మానవాళిని కూడా రెండుగా డివైడ్ చేస్తాడు యేసుక్రీస్తు పుట్టుక. ఒకవేళ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ యొక్క ప్రారంభము నుండి యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు, తృణీకరించిన వారు ఉన్నారు. గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేయడప్పుడు ఎడమవైపు కుడివైపు ఇద్దరు దొంగలను సిలువ వేసినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఈ ఇద్దరు మానవాళిని అంతటిని రిప్రజెంట్ చేస్తున్నారు. ఒకడు యేసుక్రీస్తును తన ఎదలో తన హృదయంలో చేర్చుకున్నవాడు, ఇంకొకడు యేసుక్రీస్తును తృణీకరించినవాడు. క్రైస్ట్ ఈజ్ ఇన్ ద మిడిల్. హీ ఈజ్ ద డివైడర్ ఆఫ్ హోల్ హ్యుమానిటీ. ఐదర్ యూ యాక్సెప్ట్ జీసస్ ఆర్ యూ రిజెక్ట్ జీసస్. దట్స్ యువర్ చాయిస్. ఏదో ఒక గుంపులో ఉన్నట్లు మనం చరిత్ర అంతా తిరిగేస్తే మనం చూసేది అది. ఇక సిలువకు వెళ్ళక మునుపు యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నిలబడ్డాడు. ఆయన పిలాతు క్రీస్తుని అడుగుతాడు, యూదుల రాజువు నీవేనా? ఇక ఆయన జవాబులు చెప్తూ అంటాడు, నీవన్నట్టే అంటూ యేసుక్రీస్తు అంటాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడట ఆయన. ఇందు నిమిత్తమే ఈ లోకములోనికి వచ్చి తిని. ఇంకొక మాట అంటాడు, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. ఎవరైతే సత్యాన్వేషులై ఉన్నారో, ఎవరైతే సత్యాన్ని అంగీకరిస్తారో వారందరూ యేసుక్రీస్తు మాట వింటారు అని పిలాతుతో చెప్పాడు. వెంటనే పిలాతుకు ప్రశ్న వచ్చింది, సత్యం అంటే ఏమి? వాట్ ఈజ్ ట్రూత్? వాట్ ఈజ్ ట్రూత్? ఆ ప్రశ్న ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు అనేకులు ఈ ప్రశ్నతో తడబడుతున్నారు. జవాబులు, రకరకాలైన జవాబులు, ఎవరికి తోచిన సత్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. సత్యము అనేది మారనిది. ఇట్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్. ఇట్ విల్ నాట్ చేంజ్ బికాస్ ఆఫ్ అవర్ ఒపీనియన్స్. యేసుక్రీస్తు వారు మేడగదిలో చాలా చక్కగా తన శిష్యులతో డైరెక్ట్ స్పీచ్తో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. డైరెక్ట్గా మాట్లాడుతాడు. అంటే హీఈస్ టెల్లింగ్ ద వరల్డ్ దట్ హీ ఈజ్ ద అల్టిమేట్ ట్రూత్. ఆ మారని సత్యం ఎవరంటే యేసుక్రీస్తు. దట్ అబ్సల్యూట్ ట్రూత్ ఇస్ జీసస్. ఆ సత్యాన్ని అన్వేషిస్తూ వచ్చిన వారు జ్ఞానులు. ఈ జ్ఞానులు ఆ సత్యాన్ని తెలుసుకున్నారు. ఏదయ్యా సత్యం అంటే, ఆ బాలుడు రాజుగా పుట్టాడు. రాజుగా పుట్టాడు. ఆ రాజును దర్శించడానికి ఈ జ్ఞానులు వస్తున్నారు. అసలు ఈ జ్ఞానులు యూదేతరులు. యూదులకు రాజుగా పుడితే వీరికి సంబంధం లేని ఆ యొక్క రాజును దర్శించటానికి అవసరమేమి? దాదాపు యెరూషలేము పట్టణానికి, ఈ పారసీక దేశానికి, ఈ తూర్పు దేశానికి చరిత్ర ప్రకారం మోర్ దెన్ 1000 మైల్స్. అంత దూరం ఎడారిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ వారు ఎందుకు రావాలి? ఈ యేసుక్రీస్తును రాజుగా ఎందుకు ప్రతిష్ఠ చేసుకున్నారు? వారు ఎందుకు నిర్ధారించుకున్నారు? అసలు వీరెవరు? ఈ ప్రశ్నలు మనం అడుగుతున్నప్పుడు అనేక విషయాలు మనకు బయలుపడుతుంటాయి. ఈ జ్ఞానుల గురించి కొంత మనం ఆలోచన చేస్తాం. బైబిల్లో వీరిని తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. వీరు నక్షత్ర శాస్త్రము, అస్ట్రానమీ, జ్యోతిష్యము, అస్ట్రాలజీ, ఈ శాస్త్రాలలో వారు పండితులు. దే ఆర్ ఎక్స్పర్ట్స్. వీరిని శకునగాండ్రు అని కూడా పిలుస్తారు. వీరిని అంటే శకునాలు చూసేవారు. ఈ యొక్క నక్షత్రాల యొక్క వైఖరిని పరిశీలిస్తూ మానవుని యొక్క పరిస్థితులను, మానవుని యొక్క భవిష్యత్తును, మానవు యొక్క గమ్యాన్ని వారు ప్రకటించేవారు. దే యూస్ టు ప్రిడిక్ట్.
శకునం చెప్పేవారు. మహాపండితులు, అందుకే వీరిని జ్ఞానులు అన్నారు. వీరి వివరాలన్నీ ఒకవేళ మనం కావాలనుకుంటే పారసీక దేశపు చరిత్రలో, బబులోను దేశపు చరిత్రలో మనం వీరిని చూస్తాం. వారు రాజులు కారు, కానీ రాజుల సముఖములో నిలబడే పండితులు వారు. రాజులకు ఏ సమస్య వచ్చినా వీరిని పిలిచి అడిగేవారు. యు రిమెంబర్, నెబుకద్నెజరుకు కలపడ్డ తర్వాత మర్చిపోయాడు, వీరందరినీ పిలుస్తూ ఉంటాడు. దర్యావేషు కాలంలో ఈ పండితులందరికీ, ఈ జ్ఞానులందరికీ అధికారిగా దానియేలుని నియమించినట్లు మనం బైబిల్లో మనం చూస్తాము. ఆ కాలంలో నుండి ఈ జ్ఞానులు, యేసుక్రీస్తుకు మునిపే ఈ జ్ఞానులు ఉన్నట్లు మనం చరిత్రలో మనం చూస్తాము. ఈ జ్ఞానులు ఆ యొక్క ఆకాశంలోని ఆ నక్షత్రాలను పరిశీలిస్తున్నప్పుడు ఒక వింతైన నక్షత్రాన్ని చూశారు వారు. ఈ నక్షత్రం యొక్క వివరణలు ఎక్కడా మనకు దొరకవు, కానీ ఈ నక్షత్రము వారిని యెరూషలేము వరకు నడిపించినట్లు, వారు ఆ నక్షత్రాన్ని ఫాలో చేసినట్లు మాత్రం జాగ్రత్తగా మనం గమనించగలం. అది స్పెసిఫిక్గా తూర్పు దిక్కున వారు చూశారు. అది దాన్ని అన్వేషించారు, దాన్ని స్టడీ చేశారు, దాన్ని రీసెర్చ్ చేశారు. వారి గ్రంథాలు చదివారు, వారి ప్రవచన పుస్తకాలన్నీ చదివారు. అంతేకాదు, ఆ దినాల్లో దానియేలు రాసిన పుస్తకాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ గ్రంథాలు కూడా చదివి ఉండాలి, తప్పకుండా గ్రంథాలు చదివి ఉండాలి. ఆ దానియేలు యొక్క 70 వారముల ప్రవచనము, దానిలో వివరాలన్నీ చదువుతున్నప్పుడు యూదులకు ఒక మెస్సయా వస్తాడు, ఆ మెస్సయా పుట్టాలి, ఆయన ఏమీ లేకుండా ఆయన చనిపోతాడు. వారు ఇవన్నీ గ్రహించి నక్షత్ర శాస్త్రాన్ని తిరిగేస్తూ యూదులకు ఒక రాజు పుట్టాడు, ఈయనలో ఒక ప్రత్యేకతను వారు గ్రహించారు. ఈయన మామూలు వ్యక్తి కాదనుకున్నారు. అందుకే ఆ రాజును దర్శించి ఆయనకు కానుకలిచ్చి ఆయనను పూజించడానికి వారు తీర్మానం చేసుకుని వారు బయలుదేరినట్లు మనం బైబిల్లో చూస్తాం. మనం అసలు ప్రశ్న, ఆ అన్యజనాంగానికి ఏమి అవసరము యేసుక్రీస్తును దర్శించడానికి? ఈ నక్షత్రము ఆయన నక్షత్రము అని ఎందుకు పేరు పెట్టారు? దానికి ఏ ప్రత్యేకతను వారు చూశారు? ఆయన ఎందుకు దర్శించాలనుకున్నారు? ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనం గమనించాలి ఏమంటే, వీరు సత్యాన్వేషులు, సత్యాన్ని గ్రహించిన వారు, సత్యాన్ని పరిశోధించేవారు, సత్యాన్ని తెలుసుకోవటానికి ఆరాటపడేవారుగా మనం చూస్తున్నాం. ఈ శిశువు యూదులకు రాజని, ఆయన నక్షత్రాన్ని మేము ఆకాశంలో తూర్పు దిక్కున చూసామని హేరోదు రాజు దగ్గరికి వచ్చి వారు ప్రకటిస్తున్నారు. ఈ యెరూషలేము పట్టణానికి వస్తుండగా వారు తప్పకుండా వారు అనుకుని ఉండాలి, ఆ పట్టణమంతా హంగామా, ఎందుకంటే ఆ రాజు పుట్టాడు కాబట్టి ఎంతో ఆనందం, సంతోషం, ఉత్సాహం ఆ పట్టణంలో చూస్తారనుకున్నారు. కానీ వారు అటువంటిది ఏదీ కనిపించలేదు. వారు రాజు దగ్గరికి వచ్చారు, రాజును అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసాం, మేము ఆయనను పూజించి వెళ్ళటానికి వచ్చాం. వేర్ ఇస్ హి? ద కింగ్ ఈజ్ బోర్న్. రాజు పుట్టాడు ఆయన. ఈ రాజును ఏం చేస్తావు? ఇది మన ప్రశ్న. ఈ యొక్క ప్యాసేజ్లో మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచ్చిన వరకు మనం గమనిస్తే, అక్కడ హేరోదు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పరిశోధించే పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలీలు ఈ రాజుగా పుట్టిన ఈ సత్యాన్ని వారు ఏ విధంగా జీర్ణించుకోగలిగారు, ఏ విధంగా ప్రకటించారు, ఏ విధంగా సెలబ్రేట్ చేశారు, ఆలోచన చేస్తాం. వీరందరినీ 3 గుంపులుగా నా అధ్యాయంలో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నంబర్ 1, ఇన్సెక్యూర్ అండ్ ఇంటాలరెంట్ పీపుల్. భద్రత లేని ప్రజలు, సహించని, ఓర్వజాలని ప్రజలు. హేరోదు చరిత్ర గనక మనం చదివితే ఆయన పదవి వ్యామోహి, తన ఆ సింహాసనాన్ని కాపాడుకోవటానికి ఏదైనా చేయగలడు. దానికి అడ్డంగా వచ్చిన వారిని
చంపేసిన వ్యక్తి, చరిత్రలో తన తల్లిని చంపేశాడు, తన మామను చంపేశాడు, తన 2 కుమారులను చంపినట్లు చరిత్ర చెబుతుంది. నరహంతకుడుగా ఈయనకు ఒక బిరుదు. అటువంటి క్రూరుడు. ఇప్పుడు వీరు తెచ్చిన సమాచారము ఆయనను కలవరపరచడానికి కారణం ఏమంటే ఒక అభద్రత. నేను రాజుగా ఉన్నప్పుడు ఇంకొక రాజు ఏ విధంగా వస్తాడు ఆయన. సో ఆ రాజును చంపటానికి కుట్ర మనం జాగ్రత్తగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు వారందరికీ కలవరము. ఆ తరువాత యూదులు యేసుక్రీస్తును చంపటానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. చివరికి సిలువలో ఆయనను చంపేశారు. కారణం ఏమంటే ఇన్సెక్యూరిటీ. దే ఫెల్ట్ ఇన్సెక్యూరిటీ ఫర్ దేర్ ఓన్ రిలీజన్. మా మతము, మా ధర్మము ఏమైపోతుంది? ఈ యేసుక్రీస్తు వారి మతానికి ఒక థ్రెట్. టుడే there is a threat to every religion under the sun. అందుకే హింసాకాండ. యూదులు చంపేశారు. కానీ చరిత్రలో మనం చూస్తే ఈ సత్యాన్ని ఎవరు చంపలేరు. No one can kill the truth, deny the truth. యేసుక్రీస్తు చంపలేరు ఆయనను. ఆయన దేవాది దేవుడు. కానీ అభద్రత, ఇన్సెక్యూరిటీ, intolerance, people wants to kill. The second group of people, indifferent people. వీరెవరయ్యా బాబు అంటే శాస్త్రులు, ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు. సత్యము తెలిసి కూడా సత్యాన్ని స్పందించని వారు. ఇది నాన్న అనేకులు క్రైస్తవులు యేసుక్రీస్తును గురించిన విషయాలన్నీ తెలుసు, కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. చూడండి, ఆ యొక్క జ్ఞానులు వచ్చి యూదులకు రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడగగానే రాజు వీరిని, ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉన్న పండితులందరినీ పిలిచాడు. శాస్త్రులు, పరిసయ్యులు. వారు తడబడలేదు. వెంటనే ధర్మశాస్త్రం తీశారు. మీకా గ్రంథాన్ని చూపించారు. యూదా దేశపు బెత్లెహేములో ఈ మెస్సయా, ఈ రాజు పుడతాడని చక్కగా అందులో రాయబడింది. బెత్లెహేము యెరూషలేముకు దాదాపు 6 మైళ్ళు ఉంటుంది. 1000 మైళ్ళ దూరం నుంచి యేసుక్రీస్తును వెతుకుతూ వచ్చిన ఈ జ్ఞానులు, ఆయనను రాజుగా పూజ చేయటానికి, ఆరాధించడానికి వచ్చిన ఈ యొక్క జ్ఞానులు ఎంత శ్రమపడొచ్చారు, ఎంత ఆతృతతో వచ్చారు, ఎంత ఆశతో వచ్చారు. ఆ ఆశ పరిసయ్యులు, శాస్త్రంలో లేదు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 6 miles. దే కుడ్ హ్యావ్ గాన్. వీరు రాగానే వెళ్ళి ఆ యొక్క యేసుక్రీస్తు, ఆ యొక్క మెస్సయా కొరకు ఎదురు చూస్తున్న ఈ యొక్క జనాంగము, మతము కలిగిన ఈ జనాంగము, ధర్మశాస్త్రానికి కస్టోడియన్స్ అయిన ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు పరిగెత్తి చూడాలి. కానీ దే నెవర్ వెంట్. దే మిస్డ్ జీసస్ ఇన్ 6 miles. ఈ దినం అనేకులు మతస్థులు యేసుక్రీస్తును పోగొట్టుకుంటున్నారు. ఇక 3వ గుంపు మనం చూసి ముగించుకుందాం. వారెవరు బాబు అంటే ఇన్వైటింగ్ పీపుల్. ఇన్సెక్యూర్, ఇంటాలరెంట్ పీపుల్, ఇండిఫరెంట్ పీపుల్. 3వది ఇన్వైటింగ్ పీపుల్. 3 eyes. వీరు యేసుక్రీస్తును ఆహ్వానించే ప్రజలు. ఈ యొక్క జ్ఞానులు అన్యులైనప్పటికీ వారు సత్యాన్ని గ్రహించారు. ఆయన దేవాది దేవుడు, ఆయన రాజులకు రాజని, ప్రత్యేకించబడ్డవాడని ఆ నక్షత్రము ద్వారా, వారి శాస్త్రాల ద్వారా వారు పరిశోధించి ఆ 1000 మైళ్ళు ఎడారిలో సో మెనీ శాండ్ స్టామ్స్, తుఫాన్లు, క్రూర మృగాలు, దొంగల భీతి, వీటన్నిటిని ఎదుర్కొంటూ వారి జీవితాలను అరచేతిలో పెట్టుకొని దే టుక్ ద రిస్క్ టు విజిట్ దిస్ కింగ్. నువ్వు రాజును దర్శించాలంటే యూ హ్యావ్ టు టేక్ అ రిస్క్ ఇన్ యువర్ లైఫ్. అంతగా వారు త్యాగంతో వారి మతాన్ని, వారి విద్యా జ్ఞానాన్ని, వారి హోదాలను
ప్రక్కకు పెట్టేశారు. వారి సాంప్రదాయాలను మర్చిపోయారు. యూదుల రాజుగా పుట్టినవాడు యేసుక్రీస్తును, మెస్సయాను పూజ చేయటానికి వచ్చారు. దే ఆర్ ఇన్వైటింగ్ పీపుల్. గొల్లలను మనం చూస్తే వారికి వర్తమానం రాగానే వారు వెళ్ళి పూజ చేస్తారు. హౌ అబౌట్ యు మై ఫ్రెండ్? సంవత్సరాల తర్వాత సంవత్సరాలు క్రిస్మస్ చేసుకుంటున్నావు. హ్యావ్ యు ఇన్వైటెడ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్? ఆ యేసుక్రీస్తుని హృదయంలో అంగీకరించావా? లేక మత సాంప్రదాయాలలో ఆ శాస్త్రుల పరిసయ్యుల వలె ఆ యేసుక్రీస్తును ప్రక్కకు పెట్టావా? లేదా హేరోదు వలె ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఆ యేసుక్రీస్తును చంపటానికి లేక యేసుక్రీస్తును రిజెక్ట్ చేస్తున్నావా? తీర్మానం చేసుకో. ఆ దినాల్లో శాస్త్రులు పరిసయ్యులు దే మిస్డ్ జీసస్ బై 6 miles. 6 మైళ్ళ దూరంలో ఉన్న ఆ యొక్క బెత్లెహేంకు వెళ్ళలేకపోయారు. కానీ ఈ దినాల్లో ఏమంటారో తెలుసా? మిస్సింగ్ జీసస్, మిస్సింగ్ హెవెన్ బై 17 inches. 17 అంగుళాలు. ఈ యొక్క బ్రెయిన్ నుంచి హార్ట్కు 17 అంగుళాలు. నీ యొక్క మైండ్లో ఎన్నో నీవు జ్ఞానివై ఉండొచ్చు, చరిత్ర తెలిసి ఉండొచ్చు, బైబిల్ అంతా తెలిసి ఉండొచ్చు, మతాలన్నీ నీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఆ యేసుక్రీస్తు నీ హృదయంలోనికి రాకపోతే యూఆర్ లాస్ట్. క్రిస్మస్ అంటే రాజు పుట్టాడు. ఈ క్రిస్మస్లో నీవే విధంగా స్పందిస్తావు ఈ రాజును? హౌ ఆర్ యూ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ కింగ్? వారు ఎంతో రిస్క్ తీసుకొని ఆ రాజును పూజించడానికి, ఆరాధించడానికి వచ్చారు. అలాంటి ఆరాధికులుగా, అలాంటి శ్రేష్టమైన సత్యాన్వేషులుగా హౌ దే వర్షిప్డ్ జీసస్. ఈ వారం క్రిస్మస్ చేస్తున్నాం. ఈ రాజును ఏం చేస్తాం? ఈ 3 గుంపులు చూపించాను. ఏ గుంపులో ఉంటావు? ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్న గుంపులో ఉంటావా? ఇంటాలరెంట్ పీపుల్ గుంపులో ఉంటావా? ఇండిఫరెంట్ పీపుల్ ఆ గుంపులో ఉంటావా? లేక ఇన్వైటింగ్ పీపుల్ గుంపులో ఉంటావా? ఆ యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకో. ఆనందము, సంతోషము, దీవెనలు, పరలోకం. ప్రారంభంలోనే చెప్పాను నేను, Jesus Christ is the controversial personality. He divides the destiny of the people. మానవుని గమ్యాన్ని మారుస్తాడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో కనుక ఆయన వస్తే నీ జీవిత గమ్యాన్ని మారుస్తాడు. He will give you the eternal life, the heaven. నీ గమ్యాన్ని మారుస్తాడు. వస్తావా యేసయ్య దగ్గరికి? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, కాలాన్ని విభజించిన దేవుడు, మానవాళిని విభజించిన దేవుడు, మనుషుల గమ్యాన్ని విడదీసిన దేవుడు నాయన, రాజుగా పుట్టిన దేవుడు, కాలానికి అతీతంగా పుట్టిన దేవుడు నాయన, మానవ జ్ఞానానికి అతీతంగా, మానవ సాంప్రదాయాలకు, మత కులాలకు అతీతంగా పుట్టిన దేవుడవు నాయన. అట్టి దేవుణ్ణి హృదయంలో అంగీకరించడానికి ఈ దినము నాయన అనేకులను మీరు దర్శించండి నాయన. ఈ టీవీ చూస్తుండగా నాయన, ఈ వర్తమానాన్ని వింటూ ఉండగా ఆ జ్ఞానులు ఏ విధంగా ఆ రాజును హృదయంలో ఘనపరిచారు, ఏ విధంగా హృదయంలో అంగీకరించారు, ఏ విధంగా ఆ రాజు దగ్గరికి వచ్చారో వెతుక్కుంటూ నీ దగ్గరికి రావటానికి నీ ప్రజలకు నీ కృప అనుగ్రహించండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అట్టి తీర్మానం చేసుకున్న బిడ్డలను మీరు దీవించమని, 2 తలంపుల మధ్య తడబడుతున్న వారితో కూడా మీరు మాట్లాడమని, ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్గా, రాజును ఘనపరిచే క్రిస్మస్గా చేయటానికి నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఐ విష్ యూ a blessed season. God bless you. God bless you. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. మా ఈమెయిల్ ఐడి
gtm_777@yahoo.com. మేల్కొల్పు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను, ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు కాబట్టి దీన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి, ఆశీర్వాదింపబడండి.